ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము బల్యర్పణతో నిబంధన చేయుట. బల్యర్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడి. 50వ కీర్తన 5వ వచనము. బల్యర్పణ చేత మనము మన దేవునితో ఒక నిబంధన చేయవలెను. మనము చేయు ప్రతి నిబంధన ఏదైనా ఒక బలి లేక త్యాగముతో కూడినదిగా ఉండవలెను. అది ఒక సౌకర్యమో లేక ఒక సంతోషమో లేక మనకు ప్రియమైనదిగా ఎంచుకునేది ఏదైనాను అయి ఉండవచ్చును. దేవునితో నిబంధన చేయని వారు జీవితమును సులువుగా ఎంచుకునేవారు ఉన్నతమైన వాటిని చేపట్టలేరు. నాతో నిబంధన చేసుకుని నా భక్తులను. క్రైస్తవ జీవితము ఒక నిబంధనతో ప్రారంభమగును. నీటి బాప్తిస్మమునందు మనము మన దేవునితో మొదటిగా ఒక నిబంధనలోనికి ప్రవేశించుచున్నాము. దాని మూలముగా ఆయన మన దేవుడుగాను మనము ఆయన ప్రజలముగాను మారుచున్నాము. అటు పిమ్మట ఆత్మీయ జీవితములోని ప్రతి మెట్టునందు మనము పలు విధములైన నిబంధనలను చేయుచు దినదినము దేవునికి మరింత సమీపస్థులముగా మారుచున్నాము. ప్రభువు మహిమలో ప్రత్యక్షమగు వరకు ఈ నిబంధనలను మనము నమ్మకముగా కాపాడుకొనవలెను. ఒక మనుష్యుడు పరిశుద్ధుడా కాదా అనునది అతడు తన దేవునితో చేసిన నిబంధనలలో స్థిరముగా నిలిచియున్నాడా లేదా అను దాని మూలముగా నిరూపింపబడుచున్నది. ప్రభువు ప్రత్యక్షమగు కాలము సమీపించియున్నది. నా భక్తులను పరిశుద్ధులను ఆంగ్లములో నా యొద్దకు సమకూర్చుడి అను ఆయన యొక్క ప్రకటనను మనము అతి త్వరలో వినబోవుచున్నాము. అప్పుడు ప్రభువుతో బల్యర్పణ చేసిన వారు దాని యందు అంతము వరకు నమ్మకముగా ఉండినవారు ఆయన యొక్క నిత్య గృహమునకు సమకూర్చబడుదురు. దేవుని బిడ్డ, నీవు ఆ గుంపులో కనబడుతువా? ఆలోచించుము. బలియాగమైన నీ త్యాగ ప్రేమకు నిబంధనతోనే బలియర్పణగా అర్పించి నీదు సేవ చేసేద ప్రభువా, ఆ రమ్య సీయోను కొండన్ చేర్చుమయా. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ది లార్డ్.